ఆదిలాబాద్ విషయానికి వద్దాం. ఆదిలాబాద్లో బీజేపీ నుంచి గోడం నగేష్ పోటీలో ఉన్నారు, కాంగ్రెస్ నుంచి ఆత్రం సుగుణ పోటీలో ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు పోటీలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ ఈజీగా గెలవాలి, ఈ సీటును గన్ షాట్గా గెలవాల్సిన సీట్ ఏదంటే మనం ఎలక్షన్ నోటిఫికేషన్ షెడ్యూల్ వచ్చినప్పుడు ఆదిలాబాద్ పేరే వినిపించింది. కానీ వీళ్ళు చాలా కాంప్లికేట్ చేసుకున్నారు ఈ ఎలక్షన్ని. ఇక్కడ ఎక్కడా లేని మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి ఉంటే 4 ఎమ్మెల్యేలు ఒక్క ఆదిలాబాద్ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో వీళ్ళు ఎదురుదాల్సిన సిచ్యువేషను, పోటీ టఫ్గా మార్చుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ఎట్లాగైతే సికింద్రాబాద్లో కానీ, వరంగల్లో కానీ, లేకపోతే మిగతా కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా మల్కాజ్గిరిలో కానీ, ముఖ్యంగా చేవెళ్లలో కానీ ఏ రకంగానైతే రాంగ్ క్యాండిడేట్స్కి టికెట్లు ఇచ్చి కాంప్లికేటెడ్ చేసుకున్నదో, సరే ఇక్కడ క్యాండిడేట్ కాకపోయినప్పటికీ బీజేపీ అక్కడున్న సోయం బాపురావు మీద ఉన్న వ్యతిరేకత, ఆయనకి టికెట్ ఇవ్వకపోవడం, కొంత లేట్గా ఈయనని అనౌన్స్ చేయడం, కొంతమందికి ఈయన అభ్యర్థిత్వం నచ్చకపోవడం, ఇవన్నీ కొంత కాంప్లికేట్ చేసుకున్నారు. దీన్ని గమనించిన కాంగ్రెస్ కొంత దూకుడుగా ముందుకెళ్ళింది. అక్కడ సీతక్క ఇన్ఛార్జిగా ఉండి ఆత్రం సుగురని ఒక మహిళని, ఒక డాక్టర్ ఏమో ఆమెని రంగంలోకి దింపారు. సో దీంతో ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్గా ఈ ఈక్వేషన్ కనిపిస్తూ ఉన్నది. సో ఆదిలాబాద్లో అంతకుముందు బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుంది ఈ సీట్లో అనేంత పరిస్థితి వాళ్ళ లేదు. సో ఈ ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్కి అవకాశం లేనే లేదు అసలు, 3rd ప్లేస్. సో వీళ్ళ ఓటు బ్యాంక్ ఎటు షిఫ్ట్ అవుద్ది అన్నది చూడాలి. కానీ ఆదిలాబాద్లో బీజేపీ అంత ఈజీగా ఈ ఎలక్షన్ని వదిలేటట్టుగా అయితే కనబడట్లేదు. ఎందుకంటే ఈ భైంసా, ఈ నియోజకవర్గాలు, ఇక్కడ ఈ ప్రాంతాల్లో కొంత ఈ ఓట్ పోలరైజేషన్ అనేది చాలా ఇదిగా జరుగుతుంది. నిన్న కూడా ఈ భైంసా దగ్గరనే ఎవరు మహేశ్వర్ రెడ్డి ప్రచారానికి వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్ కూడా జరిగినట్టున్నది. కొంత గందరగోళమైన పరిస్థితి ఏర్పడ్డది. ఈ ఓట్ పోలరైజేషన్ ఒకటి, అండ్ బీజేపీ మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వస్తున్న ఒక నెరేటివ్ ఒకటి, ఇవన్నీ ఇక్కడ బీజేపీకి అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది. లోకల్గా 4 ఎమ్మెల్యేలు బీజేపీ ఉండడం, సో ఈ ఫ్యాక్టర్. సో కాంగ్రెస్ ఎంతవరకు పోటీ ఇస్తుంది, గెలవగలుగుతుందా ఈ టఫ్ ఫైట్లో అన్నది కూడా చూడాలి. బీఆర్ఎస్ గెలవడానికి ఇక్కడ అవకాశం లేనే లేదు.